శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలు అందించిన శ్రీమాన్ గౌరీ పెద్ది రామసుబ్బ శర్మ వంటి మహానుభావుల జీవితాలను వారు చేసిన కృషి వారి జీవనం యువతకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ శతావధాని శ్రీ భరత్ శర్మ చెప్పారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం గౌరీ పెద్ది రామసుబ్బ శర్మ 34వ వర్ధంతి సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన శ్రీ భరత్ శర్మ సాహితీ శిఖరం శ్రీ గౌరీ పెద్ది అనే అంశంపై ఉపన్యసిస్తూ రత్నంను గుర్తించాలంటే రత్నంను పరీక్షించడం తెలిసిన వాడే ఉండాలన్నారు. అదేవిధంగా శ్రీవారికి పరమ భక్తుడైన అన్నమాచార్యుల వారు గానం చేసిన 10 కవితలను విశ్లేషించి శ్రీవారి భక్తుడైన గౌరీ పెద్ది రామసుబ్బ శర్మ పరిష్కరించారన్నారు. అన్నమాచార్యుల వారు గానం చేసిన సంకీర్తనలను గౌరీ పెద్ది వారు స్పష్టంగా తెలియజేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో గౌరీ పెద్ది వెంకట భగవాన్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోకిల, ఇతర అధికారులు, పురప్రజలు పాల్గొన్నారు. నిదర్శనంగా నిలిచినటువంటి శ్రీ గౌరీ పెద్ది వారి జీవిత విశేషాలను గూర్చి, వారి శిష్య పరంపరను గూర్చి అవధానాలు చేయడం ప్రారంభించి పద్యం చక్కగా రాస్తాడు. ఉంటే భరత్ శర్మ ఒక భాగం చెప్పి అవధానాన్ని సుసంపన్నం చేసినటువంటి వాడు. తెలుగు జాతికి దొరికిన శర్మ ఈరోజు గౌరీ పెద్ది వారి సాహితీ వైవస్యం గురించి ప్రసంగిస్తారు. ఇక గౌరీ పెద్ది వారి అన్నమాచార్య సంకీర్తనల పరిష్కరణ గురించి నేను ప్రసంగిస్తాను. ఇక కార్యక్రమం ఓం నమో వెంకటేశాయ. ఈనాడు శ్రీ గౌరీ పెద్ది రామసుబ్బ శర్మ గారి 34వ వర్ధంతిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తాళపాక కవుల పరిష్కరణకు చేసిన కృషికి గుర్తింపుగా వారు ఈనాడు ఈ సభను జరుపుతున్నారు. ఉదయాన్నే వారి విగ్రహాలకి పుష్పాంజలి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత అన్నమాచార్య కళామందిరంలో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. తాళపాక కవులు 32,000 సంకీర్తనలు రాసిన అవి దాదాపు 14 మాత్రమే లభ్యమై ఉన్నాయి. 14,000 మాత్రమే లభ్యమై ఉన్నాయి. మన గౌరీ పెద్ది రామసుబ్బ శర్మ గారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి సహకారంతో 5 సంపుటాలు పరిష్కరణ చేసిన ఆ తర్వాత 19 సంపుటాలను వారు స్వయంగానే పరిష్కరణ చేయటం జరిగింది. కాబట్టి ఇంతటి సింహభాగాన్ని తాళపాక కవుల పరిష్కరణ విషయంలో సింహభాగాన్ని గౌరీ పెద్ది రామసుబ్బ గారు చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేసిన సేవకు గుర్తింపుగా ఇవాళ 34వ వర్ధంతిని ఉదయం ఓరియంటల్ కళాశాలలో వారు పనిచేసినటువంటి ఓరియంటల్ కళాశాలలోనే వారి విగ్రహానికి పుష్పాలంకరణ జరిపించి పూజలు జరిపించి తర్వాత అన్నమాచార్య కళామందిరంలో వారి సంస్మరణార్థము ఒక సభను ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా ఈ విషయంలో దేవస్థానం వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆ తర్వాత ఈనాడు ఈ సభకు గొప్ప అందాన్ని తెచ్చేటువంటి సంగీతానికి సాహిత్యానికి రెండింటికి కూడా దిట్టైనటువంటి భరత శర్మ, ఉప్పలదడి భరత శర్మ గారు, అవధాని గారు, శతావధాని వారు కూడా ఈ సభకు వచ్చి ఉపన్యాసం సాహితీ శిఖరం శ్రీ గౌరీ పెద్ది అనే అంశంపైన ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చారు. వారితో పాటు అవధాన సాహితీ విద్వన్మరాళి ఆముదాల మురళి గారు కూడా అన్నమాచార్య కీర్తనల పరిష్కరణ విశేషాంశాల గురించి ప్రసంగిస్తూ ఇవాళ ఉపన్యాసం ఇవ్వటం జరుగుతుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు జరిగిన దేవస్థానం వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం నాకు సిటీ కేబుల్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సిటీ కేబుల్ వారి ప్రోత్సాహంతో మరిన్ని కార్యక్రమాలు జరగాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.
ఈరోజు మనం శ్రీ గౌరుపెద్ది రామసుబ్బ శర్మ గారి వర్ధంతి 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తూ సభా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఇప్పుడు మనం అన్నమాచారి కళామందిర్లో ఒక ప్రోగ్రాంని ఏర్పాటు చేసుకున్నాము. శ్రీ గౌరుపెద్ది రామసుబ్బ శర్మ గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఒక మహానుభావుడు. ఆయన అన్నమాచారి రచించినటువంటి ఆయన తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి రాగిరేకుల మీద ఉన్నటువంటి ఆయన సంకీర్తనలు ఎన్నింటినో ఆయన వాటికి పరిష్కారం చూపించి ప్రాచుర్యంలో తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన వర్ధంతిని ఈరోజు మనం అన్నమాచార్య శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్నమాచారి ప్రాజెక్టు ద్వారా మనం ఈరోజు వారికి ఈ శ్రద్ధాంజలి ఘటించడానికి ఈరోజు ఆయన వర్ధంతి సభను నిర్వహించుకోవడం ఎంతో సముచితంగా భావిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం వారి వర్ధంతి జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు సెప్టెంబరు ఆయన 1922లో జన్మించారు. మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం తిథి ప్రకారం అయితే ఈరోజు కాదు, ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఆయన ఎన్నో శతావధానాలు అష్టావధానాలు నిర్వహించారు. ఆయనని మనం స్మరించుకోవడం సముచితంగా భావిస్తూ ఈరోజు అన్నమాచారి ప్రాజెక్టు వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆయనకి ఆయనకి సమర్పించుకున్నటువంటి శ్రద్ధాంజలిగా భావిస్తూ వారికి మరొకసారి మనస్ఫూర్తిగా దేవస్థానం వారి ఉన్నతాధికారులు వారి ఆదేశాల మేరకు వారి ఆత్మకు శాంతి కలగాలని మంచిగా కోరుకుంటూ ఈరోజు ఈ